ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అనే పథకాన్ని అనౌన్స్ చేశారు. ఈ పథకం ద్వారా 1 కోటి మంది 1 crore హౌస్ హోల్డ్స్కి సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ని అరేంజ్ చేయటం. మనకు తెలుసు ప్రభుత్వము రెన్యూబుల్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తోంది. ఇన్ఫ్యాక్ట్ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళ వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ ప్రకారం నెక్స్ట్ 30 yearsలో ప్రపంచంలో అన్ని దేశాల కన్నా అన్ని ప్రాంతాల కన్నా భారతదేశానికి ఎనర్జీ అవసరాలు చాలా పెరిగిపోతున్నాయని చెప్పి ఆ వరల్డ్ ఎనర్జీ అవుట్లుక్ చెప్పింది. దాంతోపాటు మనం పంచామృత్ ప్రామిసులు చేసుకున్నాం. దానిలో 50% ఆఫ్ అవర్ ఎనర్జీ రిక్వైర్మెంట్స్, మన ఎనర్జీ రిక్వైర్మెంట్స్లో 50% రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుందని చెప్పి 2030 కల్లా మనం ప్రామిస్ కూడా చేసాం పంచామృత్ ప్రామిస్లో. సో దాంతోపాటు 500 gigawatts ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ బై 2030 అని కూడా అనుకున్నాం అనమాట. సో ఇవన్నీ మనం చేయాలి అంటే ఖచ్చితంగా సోలార్ ఎనర్జీని ట్యాప్ చేయాలి. భారతదేశం ఒక ట్రాపికల్ కంట్రీ మీకు తెలుసు. దాంతోపాటు మనం ఆల్రెడీ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కూడా లీడ్ చేస్తున్నాము. సో సోలార్ ఎనర్జీ కెపాసిటీని మనం ముందు తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా ఇటువంటి సూర్యోదయ యోజనాస్ తీసుకురావాలి. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ చేసిన వెంటనే మోడీ గారు ఢిల్లీ వచ్చి ఈ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేశారు. చేస్తూ ఎనర్జీ అనేది దేశానికి ఎంత అవసరం అని కూడా చెప్పారనమాట. మోడీ గారు ఎనర్జీ గురించి సూర్యోదయ యోజన గురించి మాట్లాడంగానే ఆల్మోస్ట్ ఈ యోజన లాంచ్ అవ్వగానే భారతదేశంలో స్టాక్స్ ఏదైతే సోలార్ సంబంధించిన స్టాక్స్ ఉంటాయో అవన్నీ కూడా బాగా పెరిగిపోయాయి అన్నమాట. భారతదేశంలో 1 కోటి మంది ఇళ్లల్లో వాళ్ళ సొంత సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారనమాట. దీనివల్ల పేద మధ్యతరగతి కుటుంబాలకి కరెంట్ బిల్స్ తగ్గుతాయి. తర్వాత ఎనర్జీ రిక్వైర్మెంట్స్ సోలార్ ఎనర్జీ ద్వారా మీట్ అవ్వచ్చు. దాంతోపాటు సెల్ఫ్ రిలయన్స్ భారతదేశానికి కూడా కొంతవరకు ఇది వెసులుబాటు కల్పిస్తుంది. ఎనర్జీలో సెల్ఫ్ రిలయన్స్ అనమాట. భారతదేశం 2014లోనే అంటే 10 సంవత్సరాల క్రితమే ఇటువంటి స్కీమ్ ఒకప్పుడు తెచ్చిందనమాట. అదే రూఫ్ టాప్ సోలార్ ప్రోగ్రామ్. కానీ ఆ పథకం అనుకున్న స్థాయిలో సక్సెస్ అవ్వలేదు. ఆ టార్గెట్స్ రీచ్ అయ్యే ఉద్దేశంతో దానికి కాస్త పేరు మార్చి ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అని చెప్పి ఇంకొంత బెటర్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ వెబ్సైట్ ప్రకారం మన సోలార్ పవర్ ఎనర్జీ ఇన్స్టాల్ కెపాసిటీ డిసెంబర్ 2023కి 73.31 gigawatts ఉందంట. 2023 డిసెంబర్ నాటికి రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అనేది కేవలం 11.08 gigawatts ఉంది. దాన్ని పెంచే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అనేది లాంచ్ చేశారు. భారతదేశంలో రెన్యూబుల్ ఎనర్జీస్లో సోలార్ ఎనర్జీదే మేజర్ షేర్ అనమాట. సోలార్ కెపాసిటీలో రాజస్థాన్ టాప్లో ఉంది 18.7 gigawattsతో. తర్వాత గుజరాత్ సెకండ్ పొజిషన్లో ఉంది 10.5 gigawattsతో. అయితే సోలార్ రూఫ్ టాప్ కెపాసిటీలో గుజరాత్ టాప్లో ఉంది, తర్వాత మహారాష్ట్ర ఉంది.